ఓవరాల్ గా అబౌవ్ యావరేజ్ అన్న. సో మన మీద వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి సెట్ చేశారో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ సెకండ్ హాఫ్ వచ్చి సర్వైవల్ థ్రిల్లర్, దానికి తగ్గట్టు ఉంది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు సినిమా. మనం ఏదైతే హెచ్ఐటీ చూసి వచ్చామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇది రీచ్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఒక మాస్ ఆ మూవీగా మాత్రం ఒక మంచి మూవీగా నిలిచిపోతుంది నాని గారి కెరియర్. మొత్తం రక్తపాతం ఉందని చెప్పడానికి సింబాలిక్ గా చూపించాను. మొత్తం బ్లడ్ బాత్ చేయించాను సినిమా మొత్తం. హిట్ 1 హిట్ 2 దేంతో రాశాడు, పెన్నతో రాశాడు సైకో థ్రిల్లింగ్. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్నా, బ్లడ్ తో రాశాడన్న. కేజీఎఫ్ లో చెప్పినట్టే ఈ సినిమా హిట్ 3 బ్లడ్ తో రాశాడన్నా. కానీ హిట్ 4 హిట్ 5 హిట్ 6 హిట్ 7 గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెన్నతో రాస్తే ఎవరు చూడరన్నా. మళ్ళీ హిట్ 3 రక్తంతో, అంటే నాని సృష్టించిన రక్తంతోనే ఈ హిట్ 4 ని సృష్టించాలన్న ఆ విధమైన అరాచకం ఉండబోతుంది. కార్తీ గురించి తెలుసు కదా, ఖైదీ సినిమాలను ప్రీపర్సన్ సృష్టించారు. హిట్ 4 లో సర్ప్రైజ్ ఇచ్చారని హిట్ 4 లో కార్తీ ఉన్నారన్న. సూపర్ గా ఉంటుంది. ఎమోషన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయన్న. శైలేష్ కొల్లని గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతారన్న. యాక్టింగ్ అయితే ఊర్చుకోతా, మైండ్ బ్లోయింగ్. పావు చచ్చిపోయినప్పుడు పావును పుట్టుకోవాలి, పావును పుట్టాలంటే చూపించాడు. సినిమా హిట్, సూపర్ హిట్. నాని అన్న సూపర్ హిట్. సినిమా అడ్డుపోయింది. ఎందుకు నాని అన్న నేను మర్చిపోలేనన్నా. నేను ఏం నరుకుడన్నా, అదే ఏం నరుకుడు. చచ్చిపోతారన్నా, చచ్చిపోతారు. రియాలిటీలో అయితే చచ్చిపోతారన్న మనుషులు.